ఇప్పుడు మనం ఎఫ్పిఎస్ ఇన్స్పెక్షన్ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఇచ్చిన యాప్లో మీ దగ్గర ఆల్రెడీ ఉన్న సిఎఫ్ఎంఎస్ ఐడి ఇంకా పాస్వర్డ్ ఏదైతే మనం ఏపీఎఫ్ఆర్ఎస్లో వాడుకుంటున్నామో దాంతో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మీకు సర్వీసెస్ అని ఒక మెనూ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాని లోపల ఎఫ్పిఎస్ వెరిఫికేషన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనం డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటేరియట్ సెలెక్ట్ చేస్తే ఆ యొక్క సెక్రటేరియట్లో ఉన్న ఎఫ్పి షాప్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపించే డ్రాప్ డౌన్లో వస్తున్నాయి. సో మీరు ఆ షాప్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయగానే ఆ షాప్ యొక్క డీటెయిల్స్ అన్నీ ప్రీ పాపులేట్ చేసి ఉంటాయి. ఇక్కడ మీరు అడ్రస్ని ఇంకా జియో లొకేషన్ని ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ అడ్రస్ కొట్టగానే మీకు ఇలా వచ్చిన స్క్రీన్లో అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలండి. వన్స్ అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేశాక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని ఫిట్ చేయాలి. ఇది ఖచ్చితంగా మీరు ఎఫ్పి షాప్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మాత్రమే ఫిట్ చేయాలి. సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వచ్చాక సబ్మిట్ కొట్టండి, నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు ఎఫ్పి షాప్ యొక్క ఫోటోలు మీరు క్యాప్చర్ చేయాలి. మొత్తం 5 ఫోటోలు ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తేనే యాప్ ముందుకు వెళ్తుంది. సో నేను ఇక్కడ టెస్టింగ్ కోసం ర్యాండమ్గా ఫొటోస్ పెడుతున్నాను. మీరు అక్కడ మెన్షన్ చేసిన కేటగిరీస్ ఫొటోస్ మాత్రమే క్యాప్చర్ చేయాలి. ఒకసారి ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేశాక నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మనం డీలర్ డీటెయిల్స్ చూపిస్తున్నాము, వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఎడిట్ కొట్టగానే డీలర్ టైప్ ఇవ్వాలి మనము, రెగ్యులరా ఇన్ఛార్జా అని. సో నేను టెస్టింగ్ కోసం ఇక్కడ రెగ్యులర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ నుంచి ఉన్న ఆధార్ నెంబర్ని తీసుకొచ్చి చూపిస్తున్నాము. ఇది కరెక్ట్ అయితే మీరు నెక్స్ట్కి వెళ్ళచ్చు, లేదంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఆధార్ నెంబర్ కొట్టగానే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నుంచి మనం డీటెయిల్స్ ఫెచ్ చేసి చూపిస్తున్నాము. మెన్షన్ ఫీల్డ్స్ని మాత్రం మీరు సెలెక్ట్ చేయాలి. ఆ డేటా మీరు ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడ అది ఇవ్వగానే ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇది మనం ఎగ్జిస్టింగ్ నెంబర్ని చూపిస్తున్నాము. కరెక్ట్ అయితే వెరిఫై కొట్టండి, చేంజ్ చేసుకోవాలని చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ వెరిఫై కొట్టగానే ఆ యొక్క ఫోన్కి మనం ఓటీపీ పంపిస్తున్నాము. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ డీలర్ యొక్క లైసెన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలానే డేట్ ఆఫ్ ఆథరైజేషన్, ఎప్పుడు ఆ లైసెన్స్ ఆథరైజ్ చేశారు, అలానే వ్యాలిడిటీ ఎప్పటి వరకు, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత నామినీ డీటెయిల్స్ అడుగుతాము. ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. అక్కడ ఫస్ట్ ఆధార్ నెంబర్ కొట్టాలి. మీరు వన్స్ ఆధార్ నెంబర్ కొట్టగానే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. వన్స్ సెలెక్ట్ చేయగానే రిలేషన్ విత్ ద డీలర్ సెలెక్ట్ చేయాలి. అలానే నామినీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలానే దీన్ని వెరిఫై కూడా చేయాలి. వెరిఫై కొట్టగానే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేయగానే రోస్టర్ పాయింట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అలానే సూటబుల్ ఫర్ మినీ మార్ట్ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయాలి. ఎస్ అయితే స్టోరేజ్ స్పేస్ సెలెక్ట్ చేయాలి. సబ్మిట్ కొట్టారండి.
సో ఆ యొక్క షాప్ యొక్క డీటెయిల్స్ అప్డేట్ అయిపోయాయి. మీరు షాప్ని ఓన్లీ ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేయగలరు డేటా. థ్యాంక్ యూ.